కార్యదర్శి కార్యవర్గం వచ్చారు, వారికి కూడా సన్మానం ఏర్పాటు చేశాం. అది అయిన తర్వాత మీరు అందరూ లంచ్కి వెళ్ళొచ్చు. జిల్లా ఉమెన్స్ వింగ్ అధ్యక్షులుగా పనిచేసి రిటైర్ అయిన ఎన్నో సంవత్సరాల సంఘంలో పనిచేస్తున్న నాగమణి గారికి రాష్ట్ర అధ్యక్షులు మైక్ సెట్ వారు సన్మానం చేయించడం భావించి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. అయిపోయిన వాళ్ళు పట్టుకొచ్చేయడం. క్లారిటీ ఆఫ్ థాట్తో ఉంది అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. అందుకే ఇవన్నింటినీ రీకాన్స్టిట్యూట్ చేసి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అవసరమైతే తప్పనిసరిగా ఉద్యమాలకు కానీ ఆందోళనకు కానీ ఒక అడుగు కూడా వెనకడుగు వేయటానికి సిద్ధంగా లేము అనే విషయాన్ని మీకు తెలుస్తున్నాం. మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి నచ్చ చెప్పుకొని అక్కడ పరిస్థితులు మనం అవలంబన చేసుకుని మన పరిస్థితులు చెప్తూ ఒక్కోటి తీసుకొస్తున్నాం. అది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. మేము దానికి సంసిద్ధులమే. ఒకవేళ చైర్మన్ అయినాక నాకు వచ్చిన అత్యంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇంకా సీను బెటర్ 1:30కి ఇచ్చాడు నాకు మైకు. నేను ఏ జిల్లాకి వెళ్ళినా జనం అంతా బ్రహ్మాండంగా వస్తారు, 1000 మంది నుంచుంటారు. 11ంటికి మీటింగ్ స్టార్ట్ అవుద్ది. నాకు 2:30కో 3కో మైక్ వస్తుంది. అందరూ నేను ఏం మాట్లాడుతున్నా వినాలని వాళ్ళు ఉంటారు, చెప్పాలని నేను ఉంటా. 2:30 తర్వాత భోజనాలు, వ్యవహారాలు, ఇబ్బందులు, వెళ్ళిపోవటాలు ఇవన్నీ ఉంటాయని తగ్గిస్తూ ఉంటాము. అందుకని ఇంకేమైనా రమణ అందుకని మరి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే కార్యక్రమాలని, ఏదైతే మోడిఫికేషన్స్ని, ఏదైతే ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుందో ఆ మార్గదర్శకత్వాల పేరు మీద వెళ్ళాలని కోరుకుంటూ, ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ హౌసింగు, వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం జాబ్ చార్ట్ను హెచ్ఆర్ పాలసీని తయారు చేసే పరిస్థితిలో ఉన్నాం. ఎమ్మెల్యే హెచ్పీలు వచ్చారు, మరి వాళ్ళు కూడా మనం 43 రోజులు స్ట్రైక్ చేస్తే ఏపీ ఎన్జిఓ డాక్టర్స్ చేసిన, ఎమ్మెల్యే హెచ్పీస్ చేసిన, ఏపీ ఎన్జిఓస్ పెద్దన్న కాబట్టి రాష్ట్రంలో మరి 43 రోజులు స్ట్రైక్ తర్వాత గవర్నమెంట్ దగ్గరికి పిలిపించి గవర్నమెంట్ దగ్గర వాళ్ళకి అగ్రిమెంట్ చేయించి మినిట్స్ ఇచ్చి ఆ రోజున గవర్నమెంట్ యొక్క విధానాన్ని మరిచి మనం చేసిన పరిస్థితి ఉంది. ఇంకా వాటికి సంబంధించిన అనేక ఇబ్బందులు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ నిత్యం మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదంతో, మీరు ఇచ్చిన బలంతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, కాళోజీ గారు ఒక మాట చెప్పాడు, తొలిగి త్రోవెవడొచ్చు తోసుకుపోవాలను, పడక ఆరాటము బతుకు పోరాటము అన్నాడు. ఆ దిశగా ఏపీ ఎన్జిఓస్ మరియు ఏపీ జేఏసీ ముందుకు వెళ్ళాలని, మునుముందు ప్రభుత్వాలు వినని పక్షంలో, అలాగే ఇందాక మన సిఐటివి మిత్రులు చెప్పారు లేబర్ కోడ్స్ మీద, ఇదివరకు ప్రభుత్వాలు మన మీద దెబ్బేసాయి. ప్రభుత్వాలు ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మన ప్రయోజనాల మీద దెబ్బేసాయి. ఇవాళ ప్రభుత్వాలు మన ప్రయోజనాల మీద కన్నా మన వర్గ మూలాల మీద దెబ్బేస్తున్నాయి, మూలాల మీద దెబ్బేస్తున్నాయి. ఆ మూలాల మీద దెబ్బేసే వాటిల్లోనే లేబర్ కోడ్స్. మొన్న నేను లేబర్ కోడ్స్ గురించి మాట్లాడాం, జేఏసీలో కూడా లేబర్ కోడ్స్ గురించి ఇచ్చాం. కొంతమంది జేఏసీలో నన్ను అడిగారు, అన్నా మన కార్మికులు కాదు కదా, మనకెందుకన్నా ఆ విషయం అని. అయ్యా, పక్కింటి వాడిని తీసుకెళ్తే నువ్వు చూస్తూ కూర్చుంటే, ఇటు పక్కాన్ని చంపేస్తే నువ్వు గుర్తూ కూర్చుంటే, రేపు ఆ బోట్ల చప్పుడు నీ ఇంటికి వస్తుంది, నీ తలుపు తట్టుద్ది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అందరూ ఒకటే.
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఒకటే. ఎవరికి ఇబ్బంది వచ్చినా, వాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా, వాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయినా, వాడు కార్మికుడైనా, వాడు రిటైర్ అయినా, వాడు ఉపాధ్యాయుడైనా, వాడు ఉద్యోగి అయినా, వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ ఫ్రెటర్నిటీ, అది ఎంప్లాయీస్ ఫ్రెటర్నిటీ అని చెబుతూ మీ అవకాశం ఇచ్చిన మరి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు సీన్ని ఎడాక్ కమిటీ ఉందమంది, ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ ఎడాక్ కమిటీని అనౌన్స్ చేయవలసిందిగా మీ అందరికీ జిఏడి అధికారులు, ఫైనాన్స్ అధికారులతోటి టచ్లో ఉండి శాఖాపరమైన అంశాలని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మరి మనకి 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి, సిపిఎస్ ఉద్యోగులకి జమ చేయించడంలో కానీ, రిటైర్ అయిన ఉద్యోగులు ఈ రోజుకి కూడా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ రాని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. అది కూడా మీరు ఇందాక మీ ప్రసంగంలో చెప్పారు. ముందుగా వాళ్ళకి జమ చేసే విధంగా మీరు ప్రయత్నం చేసిన అంశాన్ని కానీ, అలాగే పెన్షనర్లకి సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించడంలో కానీ, ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో మేము జేఏసీ సమావేశాలు కానీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుతున్నప్పుడు నేనైతే ప్రత్యేకంగా అందరూ ప్రతి డిమాండ్ డిఏ కావాలి, పిఆర్సీ కావాలని చెప్తారు. కానీ నేను పశ్చిమ గోదావరి జిల్లా తరపున ఎప్పుడూ కూడా అన్నగారు హెల్త్ కార్డ్స్ విషయంలో మీరు దృష్టి పెట్టండి అంటే, మరి హెల్త్ కార్డ్స్ విషయంలో 60 రోజుల్లోపు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయించారంటే మీకు మరి మా అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ 2 లక్షల రూపాయలు సీలింగ్ ఉండి మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ రాక పెన్షనర్స్ కానీ, చిన్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని 5 లక్షలకి పెంచే విధంగా మీరు చేసే ప్రయత్నం, అలాగే పిఆర్సీని పరిష్కరించొద్దని అనట్ల 12వ పిఆర్సీ కమిటీ వేసి, ఆ కమిటీ మరి ఆయన ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మరి ఆ కమిటీని ఫామ్ చేసుకోవాలి. కమిటీ ఫామ్ చేసుకుంటే కానీ మనం ఐఆర్ని అడగలేము. ఐఆర్ ఇవాళ ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతూ ఉంది. 30% నుంచి 40 నుంచి 45% ఐఆర్ తీసుకునే పరిస్థితికి ఉద్యోగులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని డిమాండ్స్ మరి మీరు ఉన్నాయి, ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశలో మీరు చేసిన ప్రసంగం మా అందరికీ కూడా ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటూ, అలాగే మరి పశ్చిమ గోదావరి జిల్లా అడ్హాక్ కమిటీకి సంబంధించి నేను ముందుగా పేర్లు చదువుతాను. అలాగే సభాధ్యక్షులు సోదర సమానులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరి ఆశా కిరణంగా ఉన్న మన రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి, అదేవిధంగా మరో మిత్రులు ఆయన ఎంత ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా మనందరితో పాటు ఒక సామాన్య ఉద్యోగిగా మన ముందు వచ్చి చక్కని సందేశం ఇచ్చినటువంటి మిత్రులు ఎమ్మెల్సీ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి నా సహచరులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా అన్ని సంఘాల ప్రతినిధులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుగా జరగడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా మహిళా సోదరులకు, అలాగే పెన్షనర్స్కి, అలాగే తాలూకాల నుంచి కూడా విచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర సంఘం తరపున మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు ఈ భీమవరం టౌన్లో, భీమవరం అంటేనే ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి ప్రదేశం. అదేవిధంగా దేశానికి ఆర్థిక రాజధాని బొంబాయి అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అంతటి స్థానం ఉన్నటువంటి మన భీమవరంలో అపూర్వ స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి రాష్ట్ర సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే దీనిలో కార్యక్రమంలో ఏదైతే కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విభజన జరిగిన తర్వాత కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము వస్తే,
మీరు ఇచ్చినటువంటి స్వాగతం మరోలేంది. అలాంటి ఈ స్వాగతాన్ని పలికి మంచి కార్యక్రమాన్ని మంచి వేదికని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఈ ఏర్పాటు చేసినటువంటి మన పాండు గారికి వాళ్ళ సహచరులకి వాళ్ళ కార్యక్రమంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇంతకుముందు ఏపీ ఎన్జిఓ సంఘానికి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడారు. ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘానికి మూలాలు, ఏపీ ఎన్జిఓ సంఘానికి తొలి అడుగులు పడినటువంటి ఈ జిల్లాలో సంఘాన్ని మళ్ళీ పునరుత్తేజం చేయాలని, పునర్నిర్మించాలని, అదే పరిస్థితిలో జేఏసీని కూడా పటిష్టపరచాలని ఒకే ఒక నాయకత్వంతో ఇవాళ ఉద్యోగులందరి కోసము ఆ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా వ్యవస్థ కోసమే పనిచేసినటువంటి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా విద్యాసాగర్ గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం అంతా మనం చూస్తున్నాం. ఏదైతే వ్యవస్థ కోసం పనిచేయాలి, మనతో పాటు ఉన్నటువంటి మన తక్కువ జీతాలు తీసుకున్నటువంటి మనతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి మనతో ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా వర్కింగ్ క్లాస్ ఏదైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి సమాన గౌరవం జరగాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడైన ఇవాళ మొత్తం వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఏదైతే మీ అందరికీ తెలుసు. ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి సందర్భం, మన దాచుకున్న డబ్బులు మనకు రాని సందర్భం, మనం తీసుకున్నటువంటి రాయితీలు మనకి ఒకటి పోతున్న సందర్భం, మన ముందున్నటువంటి నాయకత్వం ఏదైతే ఆమనగంటి శ్రీరాములు గారి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వరకు ఆ ముందు తరం ఉన్నటువంటి నాయకులందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించి తెచ్చుకున్నటువంటి మన రాయితీలన్నీ ఒకటి పోతున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో ఆయన జూన్ 1వ తారీఖున రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థనంతటి కూడా ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, రివర్స్ పిఆర్సీతో పాటు మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా రాని పరిస్థితిలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని కూడా మెప్పించి ఒప్పించి కొంతవరకు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే 2022లో మనం జిల్లాల బైఫర్కేషన్ చేసుకున్నాం, మనతో పాటు ఉన్నటువంటి మిగతా సంఘాలు కూడా ఏవైతే డిపార్ట్మెంట్ సంఘాలైనా లేకపోతే కేడర్ సంఘాలైనా ఆఖరికి మన పెన్షన్ సంఘం కూడా 26 జిల్లాలు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో వ్యాన్గార్డ్ ఆర్గనైజేషన్ చెప్పుకున్నటువంటి పెద్ద సంఘం, అతిపెద్ద సంఘం పెద్దలందరూ కూడా చెప్పినటువంటి ఇవాళ ఉద్యోగ వ్యవస్థకి ఏవైతే మనం అనుభవిస్తున్నటువంటి అన్నీ కూడా తెచ్చినటువంటి పెద్ద సంఘం అయి ఉండి కూడా 26 జిల్లాలు చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సుమారు ఈ 2-3 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి మన్యం, ఈ చివరి ఉన్నటువంటి కళ్యాణదుర్గం, ఆ చివరి ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి, ఇవన్నీ కూడా తిరుగుతూ అక్కడ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ లేట్గా అయినా సరే లేటెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సోదరుల సమానులు అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మనందరం కూడా ఒక కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని ఉద్యోగ వ్యవస్థను కూడా ఏదైతే మన నాయకుడు ముందైతే సాధించి తెచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి పోరాట పటిమ మరికొంత పెంచాలని నాయకత్వాన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి కామన్ మెంబర్ దగ్గరికి కూడా ఆ నాయకుడి తాలూకా లక్షణాలు రావాలని, ఉద్యోగుల తాలూకా ఇబ్బందులు తెలియాలని, మనం ఏ విధంగా పోరాటం చేస్తే ఇందాకలా మన ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఇవాళ మనం పొందుతున్న అన్నీ కూడా పోరాటాల ద్వారా వచ్చాయని. ఖచ్చితంగా పోరాటాల ద్వారా వచ్చాయి. ఆ రోజు ఆమనగంటి శ్రీరాముల దగ్గర నుంచి మొన్న జరిగినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమైనా, దాని తర్వాత జరిగిన మన బీఆర్టీసీ ఉద్యమైనా, దానిలో ఏపీ ఎన్జిఓ సంఘం పాత్ర, ఏపీ జేఏసీ పాత్ర మీకు తెలియదు కాదు. ఇందాక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన 5 నిమిషాల్లోనే బీఆర్టీసీ ఉద్యమం గురించి చెప్పారు. ఆ రోజు కూడా ఒక సామాన్య ఉద్యోగిగా, ఒక ఎంప్లాయీగా నేను అక్కడ వీధిలో ఉన్న సందర్భంలో ఏదైతే ఇవాళ మన ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థనంతా కూడా కాలరాసి రివర్స్ పిఆర్సీ ఇచ్చే సందర్భంలో మనందరూ ప్రదర్శించినటువంటి తీరు ఆయన ఖచ్చితంగా కళ్ళకు అద్దెకట్టినట్టు చెప్పారు. అదే అంతకుముందు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ఉద్యమైన రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఏది ముందుకు రాని సందర్భంలో ఒక వ్యవస్థ కోసం, ఒక సమాజం కోసం, రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమైన ఆ సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన తర్వాత మేమందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ తర్వాత ఏపీ ఎన్జిఓ సంఘానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చినటువంటి ఆ సమైక్యాంధ్ర ఉద్యమైనా లేదు మొన్న జరిగినటువంటి బీఆర్టీసీ ఉద్యమైనా మొత్తం తెర వెనకుండి కార్యక్రమాన్ని అంతటి కూడా చేసినటువంటి నాయకుడు ఇవాళ మన ప్రత్యక్షంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అది మన గొప్పతనం.
ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమం మంచిగా జరగాలి, ఉద్యమం అక్కడ మీటింగ్ చక్కగా జరగాలి, లేదంటే అక్కడ సభ అంతా బాగా జరగాలి, లేదా ఉద్యోగ వ్యవస్థనందరినీ కూడా ఏకీకృతం చేయాలని చెప్పి తెర వెనుకుండి మొత్తం కార్యరూపం దాల్చినటువంటి నాయకుడే ఇవాళ సాక్షాత్తు జేఏసీ చైర్మన్. అదేవిధంగా ఆ స్థాయిలోనే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి ఉద్యోగ వ్యవస్థనైనా సరే ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తున్నాం. ఏదైతే సెలవు రోజులు లేకున్నా, శని ఆదివారాలు కూడా లేకున్నా, ఏదైతే 5 రోజులు ఉన్నాయో 5 రోజుల్లో ఉద్యోగుల తాలూకా ఏదైనా ఆ ఇష్యూల మీద సెక్రటరీలోనో హెచ్ఓడీలోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా శనివారం ఆదివారం కూడా జిల్లాలో ఏవైతే పర్యటన చేయడం, అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి బైఫ్రికేషన్ ఏదైతే మనకి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయినటువంటి బైఫ్రికేషన్ ఎప్పుడో జరగాలి. మనం బయలా మార్చుకున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే మీటింగ్లోనో లేకపోతే మన పెద్ద కౌన్సిల్ సమావేశాల్లోనో మనందరం తీర్మానం చేసుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఏదైతే 26 జిల్లాలు చేశారో, పరిపాలన సౌలభ్యం కోసం వారు 26 జిల్లాలు చేస్తే మనతో పాటు ఉన్నటువంటి సంఘాలు కూడా, ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా 26 జిల్లాలు చేసుకున్నాయి. సో మనం కూడా అదే స్థాయిలో ఉండాలని ఇవాళ ఇక్కడ భీమవరం జిల్లాలో కూడా నూతన కార్యవర్గాన్ని ఎడాక్ కమిటీని వేయాలని ఒక లక్ష్యంతో వస్తూ మీ అందరితో ఇక్కడ ఉన్నటువంటి 6 తాలూకా యూనిట్లతో పాటు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఏదైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అవ్వాలని మేము చెప్పింది అయితే ఏదైతే 6 తాలూకా యూనిట్లో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరినీ పిలవండి, వాళ్ళందరితో పాటు ఇవాళ సంఘం ఎలాగుంది, సంఘ నాయకత్వం ఎలాగుంది, నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఆ నాయకత్వాన్ని ఇంకే విధంగా మనం పునర్వ్యవస్థీకరించాలని చెప్పే సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతోనైతే రాష్ట్ర కార్యవర్గం వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ స్వాగతం, అందులో వందలాది మంది ఉద్యోగస్తులు మొత్తం అందరూ పాల్గొన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత 4 విషయాలు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మిగతా కార్యవర్గం ఏదైతే ఉందో రేపు కాబోయేటటువంటి ఎడాక్ కమిటీ ఏం చేయాలనేది అధ్యక్షుల వారు ఉపన్యాసంలో తెలియజేస్తారు. కాబట్టి ఈ మధ్య జరిగినటువంటి ఈ 3 నెలల్లో ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా 1వ తారీఖు జూన్ 1 అయిన తర్వాత జూన్ 15వ తారీఖు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పాత ప్రభుత్వంలో ఉన్న నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వం ఏ విధంగా ఉండాలనేది చూపించినటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా మేము నాయకత్వం వహించిన మొట్టమొదటిసారే ఇందాక నేను చెప్పినట్టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసమైనా లేకపోతే మనతో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసమైనా ఆలోచించే విధంగా అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో మొట్టమొదటిసారిగా ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. ఆ ట్రాన్స్ఫర్స్లోనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో డిపార్ట్మెంట్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా జరగాలని దిశానిర్దేశం ఇచ్చినటువంటి నాయకత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఏదో ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్ ప్రకారం ఎన్నుకోమని చెప్పి ఆ 5 ఆప్షన్స్ తర్వాత మిగతా నచ్చిన చోటకు వేసే పరిస్థితి నుంచి ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఉన్నటువంటి మనతో పాటు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కైనా ఇందాకలా మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అన్ని ఉద్యమాల్లో యూటీఎఫ్ చేసేటువంటి చలో గుంటూరు అయినా లేదు ఇవాళ తర్వాత జరిగినటువంటి ప్యాప్టో ఉద్యమాలైనా లేదు మనతో పాటు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి లేకపోతే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేహెచ్పీస్ ఉద్యమానికైనా లేదు అదే మన ఉద్యమానికి నిలవైనటువంటి ధర్నా చౌక్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా 1207 మీద ఉన్నటువంటి కాంట్రాక్ట్ హెల్త్ టెస్ట్ని అన్యాయంగా తీసేటట్టయితే వాళ్ళు చేసిన తిరణాయన లేదు డాక్టర్స్కి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళ పీజీ అవకాశాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితిలో వందలాది మంది డాక్టర్స్ అక్కడ ధర్నా చౌక్లో చేస్తున్న సందర్భం ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి ఇందాక చెప్పిన ఎమ్మెల్యేహెచ్పీలు ధర్నా ఆయన లేదు తర్వాత మెమో 57 ఇందా మేడం గారు చెప్పినట్టు 2003కు ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చి 2004 తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ చేసి వేలాది మంది చేసే ధర్నా కార్యక్రమాలైనా ఏదైతే నాయకత్వం విద్యాసాగర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీ జేఏసీ నాయకత్వం పాల్గొనడమే కాకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్, ఎందుకంటే ఆ సభల్లో నాతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా 2 సభల్లో ఉన్నారు. గుంటూరులో జరిగిన వేలాది మంది యూటీఎఫ్ ఉద్యమానికి మన అక్కడ మీటింగ్ జరిగిన లేదు ప్యాప్టో ఇక్కడ ధర్నా చౌక్లో జరిగిన 2 సమావేశాల్లో అధ్యక్షుల వారి తాలూకా ఉపన్యాసం అధ్యక్షుల తాలూకా విధి విధానాలను కూడా ఆయన అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఇవాళ మంచి నాయకత్వం వచ్చింది. ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘానికి ఏపీ జేఏసీకి ఎంతో హిస్టారికల్ ప్లేస్ ఇదేనా చరిత్ర ఉన్నటువంటి ఈ సంఘానికి మంచి నాయకత్వం వచ్చింది. ఈ నాయకత్వం వెంట మేము కూడా నడుస్తామని సాక్షాత్ ఎందుకంటే అందరికీ కూడా దసరాకి మనకు డిఏ వస్తుందని ఆశించాం. మనకు అప్పటికే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి.
మనకు రావాల్సిన కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కూడా ఉద్యోగ వ్యవస్థకు కూడా మనకు పాజిటివ్గా ఉంటుందని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం అలాగే ఉంది. కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి వేలాది కోట్లు, సుమారు 12,000 13,000 కోట్ల రూపాయల బకాయిలు తీర్చింది. ఈ బకాయిలన్నీ పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ ఒకటి ఒక క్రమ పద్ధతిలో తీర్చుకొస్తున్నప్పటికి కూడా మనకు రావాల్సిన డిఏ, మనకు రావాల్సిన పిఆర్సీ, మనకు రావాల్సినటువంటి సరెండర్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్తోనో లేదు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణంలో క్రియేట్ చేసి దాని నుంచి ఉద్యోగ వ్యవస్థకి మంచి జరగాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నంలోనే మనకు దసరాకి డిఏ వస్తుంది అనుకున్నాం. అదే సందర్భంలో ఇలాగే బైఫికేషన్ అవుతున్నటువంటి మన రాజమండ్రిలోనో లేకపోతే అమలాపురంలో కూడా జిల్లాల బైఫికేషన్లు అక్కడ సభల్లో కూడా చెప్పాం డిఏ అయిపోతుంది అని. అయినా దీపావళి వచ్చినా సరే రాని పరిస్థితిలో ఆ 2 రోజులు ఆయన పడినటువంటి తపన. ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మనకి ఖచ్చితంగా మెప్పించైనా ఒప్పించైనా తేవాలనే ఒక ప్రయత్నం చేసినటువంటి ఆ పనితీరు ఆ 2 రోజులు కూడా ఆర్ఎన్ఎస్లో చేసి మనకు దీపావళందరికీ కూడా దీపావళిలో ఉద్యోగస్తులందరూ కూడా దీపావళి జరుపుకోవాలంటే ఖచ్చితంగా మీరు డిఏ ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయినా లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కన్విన్స్ చేసిన విధానం. దాంట్లో భాగంగా మనందరం అనుకుంటాం ఏదో ఆ వేళ మనకు దీపావళి రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు డిఏ ఇచ్చారని. డిఏ ఒకటే కాదు, నాకు తెలిసి ఆ వేళ వచ్చినటువంటి మొత్తం 5 ఏవైతే ఉన్నాయో మనకి ఏవైతే రాయితీలు ఉన్నాయో మనం ఉన్నటువంటి మెమో 57 అయినా ఇందా మేడం గారు చెప్పినట్టు మెమో 57 అయినా లేదు దాని తర్వాత ఏదైతే మొత్తం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా బెనిఫిట్స్ అయినా లేదు ఎప్పటి నుంచో 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆర్టీసీలో ప్రమోషన్స్ అయినా లేదు మీ అందరికీ కోసం చేసే చైల్డ్ కేర్ లీవ్ అయినా ఇవన్నీ కూడా మీకు తెలియదేమో. ఏదైనా ఏపీ ఎన్జిఓ సంఘం ఒక కౌన్సిల్ సమావేశంలో వేలాది మంది కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కౌన్సిల్ సమావేశానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని పిలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ అనౌన్స్ చేయాల్సినటువంటి 5 ఐటెంలు మంచి అందరికీ ఉపయోగపడేటువంటి అన్నింటినీ కూడా ఆవేళ అనౌన్స్ చేయించుకోవడం జరిగింది. చాలా చాకచక్యంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్పటికప్పుడే పొద్దున్న ఏర్పాటు చేయడం, మన ఆ సాయంత్రమే సీఎం గారితో అనౌన్స్మెంట్ రావడం, ఇవాళ అనౌన్స్మెంట్ వచ్చినటువంటి ఒకటి కూడా జీవోల రూపాన వచ్చే పరిస్థితి. దీని అంతటికీ కూడా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పడినటువంటి ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చింది అది జీవో రూపాన రావాలి అని ఆ డిఏ జీవో ఏదో ఆ రాత్రిన డిఏ జీవో ఇచ్చారు. పాత విధానంగానే ఆ డిఏ జీవోలో ఏరియర్స్ అయినా లేకపోతే అట్లా డబ్బులు అయినా సరే ఇంతకుముందు ఏదైతే పాత గవర్నమెంట్లో వచ్చినటువంటి ప్రకారంగానే జీవో వస్తే ఆ జీవోని మార్పించడానికి ఆ జీవో వచ్చిన తర్వాత ఏదో డిఏ ఇచ్చారని సంతోషం లేకుండా మనందరం దీపావళి జరుపుకునే విధంగా లేకపోయిన పరిస్థితి నుంచి ఆ జీవోని మార్పించే పరిస్థితి. ఈ విషయం ఇందులో మీకు ఒక విషయం తెలియాలి. సాక్షాత్తు ఒక పాలసీ మ్యాటర్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవోని చాలామంది ఉద్యోగులకు తెలియదు. సాక్షాత్తు ఒక ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్ మీద ఇచ్చిన జీవోని మార్చాలంటే చాలా కష్టం నా ముందు. ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు మా ముందు పనిచేసినటువంటి జి పూర్ణచంద్ర జీపీఆర్ గారు కూడా 2 రోజుల తర్వాత మేము ఆయన వస్తే ఆయన విజయవాడలో కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి సంఘంలో ఏపీ ఎన్జిఓ సంఘంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో నేను కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండడం కూడా చాలా ఆనందం అనిపించింది. ఆయన సాక్షాత్ ఆయన మాట ఏంటంటే పాలసీ మ్యాటర్ మీద ఉద్యోగులకు ఇచ్చినటువంటి పాలసీ మ్యాటర్ మీద జియోని మార్పించడం ఎప్పుడో మా టైంలో ఆయన 1999-98లో రాష్ట్ర అధ్యక్షులు చేసే టైంలో అప్పుడు పాలసీ మ్యాటర్ మీద ఉన్నటువంటి జియోని మార్పించాం. ఆ మార్పించడానికి 3 నెలల సమయం పట్టింది. కానీ నీ ఆధ్వర్యంలో నువ్వు ఉన్నటువంటి దీంట్లో 24 గంటల్లో జియోని 24 గంటల్లో మార్చి జియో 91 నుంచి 93 తీసుకొచ్చావు. దట్ ఈస్ గ్రేట్ అని చెప్పేసి 24 గంటల ముందు ఏపీ ఎన్జిఓ సంఘం పట్టుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒక 24 గంటల్లోనే జియో మార్పించడం అనేది అది సుసాధ్యము, ఎవరికి కూడా సాధ్యం. దట్ ఈస్ దెమ్ హ్యాండ్స్ అప్ అని చెప్పి ఒక పెద్ద ఆయన ఏపీ ఎన్జిఓ సంఘానికి ఆయన కూడా ఆ రోజు ఉన్న ఆమనగడ్డ శ్రీరాములతో పాటు రమణయ్య గారైనా లేకపోతే పూర్ణచంద్రరావు గారైనా లేకపోతే సుధాకర్ ప్రసాద్ గారైనా వీళ్ళందరూ పెద్దవాళ్ళు. అలాంటి పెద్దల్లో నోటంటే వచ్చిన మాట. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పటికీ కూడా వ్యవస్థీకరణగా కింద ఉన్నటువంటి తాలూకా స్థాయి నుంచి కూడా పునర్నిర్మించాలి. తాలూకా స్థాయి నుంచి కూడా ఉద్యోగ వ్యవస్థని మళ్ళీ చైతన్యం చేయాలి.
అలాగే ఏపీ ఎన్జిఓస్తో పాటు ఏపీ జేఏసీని కూడా మళ్ళీ పునరుత్తేజం చేసి పునర్నిర్మించి మనతో పాటు ఉన్నటువంటి మిగతా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మంచి చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర కార్యవర్గం ఊరూరు పట్టణాల్లో వాటిలో కింద ఉన్నటువంటి కళ్యాణదుర్గం, ఎక్కడో కర్ణాటక బోర్డర్లో ఉన్న కళ్యాణదుర్గం వెళ్ళాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఆయన చెప్పినటువంటి మాటలు ఇంత మీటింగ్ హాల్లోనే మీటింగ్ జరిపి ఎన్జిఓ సంఘానికి ఇంత మంచి ప్రతిష్ట వచ్చింది. ఇంత మేడం గారు మాట్లాడుతూ ఏదో ఆ యూట్యూబ్లో వచ్చినటువంటి దాన్ని 30,000 కోట్ల ప్రభుత్వానికి బాకీ ఉన్నదనేది ఆయన ఇచ్చినట్టు సందేశం. ఇవన్నీ దేని బట్టి వస్తున్నాయి? ఆయన తాలూకా సంఘం తాలూకా గౌరవం పెరిగిందంటే మన గౌరవం పెరిగే విధంగా మన ఈవేళ ఉన్నటువంటి అడుగులు వేసేటువంటి పరిస్థితి నుంచి ఇందాక నేను చెప్పినట్టు వ్యవస్థ కోసం పనిచేసే నాయకత్వం, వ్యవస్థ కోసం ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. మనతో పాటు 1207లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ పాపం ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తున్నా ఒక కోర్టు జీవో వల్ల వాళ్ళు తీసి పడిస్తున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఎప్పుడు వేయించడానికి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం. ఆ 1207లో సుమారు వేలాది మంది కాంట్రాక్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళు చేసినటువంటి అందరూ కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే మనతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా అవుట్సోర్సింగ్ కోసం మన నాయకత్వం వెళ్తున్నటువంటి విధానం. ఒకే ఒక ఉదాహరణ, ఏదైతే చీఫ్ సెక్రటరీ గారికి వెళ్ళేటప్పుడు ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగే పరిస్థితి ఉండేది కాదు. నాయకత్వం ఏర్పడిన తర్వాత జూన్ 1వ తారీఖున తర్వాత రాష్ట్ర నాయకుడిగా ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ చెప్పింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కావాలని. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టేటట్టయితే ఉద్యోగుల తాలూకా ఉపాధ్యాయుల తాలూకా లేకపోతే పెన్షన్ తాలూకా ఇష్యూలన్నీ ఆ కౌన్సిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లోనే చాలాని తీరిపోయే విధంగా ఉన్నటువంటి మొత్తం అధికారులందరూ కూడా వస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ వస్తారు, ఇతర ఉద్యోగ సంఘాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి 14 సంఘాలు కూడా ఆయనతో డిస్కస్ చేస్తాయి. చాలాన్ని అక్కడే సఫలీకృతం అవుతాయి, చాలా ఇష్యూలు అక్కడే సాల్వ్ అవుతాయి. అలాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్కి యాజ్ ఏ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్లో 3rd పాయింట్ కింద మనతో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అతి తక్కువ జీతం తీసుకున్నటువంటి 10,000, 13,000, 15,000 జీతం తీసుకున్నటువంటి మనతో సమానంగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వీళ్ళు కూడా ప్రభుత్వ పథకాల్లో సంక్షేమ పథకాల్లో వీళ్ళు భాగస్వామ్యం చేయాలని అడిగిన దాని తర్వాత సిఎస్ గారు ఆశ్చర్యంగా ఆనందంగా ఆయన చూశారు. ఒక ఎన్జిఓ నాయకుని చాలామందిని చూసాం, ఎన్జిఓ నాయకులు వచ్చి ఆ సంఘం కోసం లేకపోతే ఆ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఇంకో పని కోసం వస్తారు, కానీ మీతో పనిచేస్తున్న వ్యవస్థ కోసం అడిగినటువంటి మొట్టమొదటి ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వం చూశాను అని చెప్పి ఆయన కూడా ఆనందపడేటువంటి పరిస్థితి. అలాగే మనతో పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ కావాలని అడిగిన పరిస్థితి. ఏ ఎన్జిఓ సంఘ నాయకుడైనా ఏ జేఏసీ చైర్మన్ ఏదే ఉద్యోగ సంఘాల్లో వాళ్ళతో మన మెంబర్షిప్ ఉన్నటువంటి మనల్ని మన గురించి మన ఇష్యూల గురించి మాట్లాడే పరిస్థితి ఉంది, కానీ మనతో పాటు వేలాది మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి అని అడిగిన పరిస్థితి. ఆ ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పి మనం ఇన్ రిటర్న్ రాసిస్తే ఆయన అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనందపడి, కానీ నేను కూడా ఇదే పని మీద అప్పుడు ఉన్నటువంటి కృష్ణబాబు గారు సీఎం గారిని అయితే ఒప్పించాలని చూశాను, కానీ సీఎం గారు కొంచెం అయిష్టంగా ఉన్నారు. సాగర్ నువ్వు మీరు కూడా వెళ్ళి చెప్పండి, మీరు చెప్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారని. అంటే సాక్షాత్ ఒక స్పెషల్ సిఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు మీరు కూడా వెళ్ళి ప్రభుత్వంతో చెప్పండి, సీఎం గారితో చెప్పండి, ఈ పని అవుతుందని చెప్పేసి మనతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కోసం అడిగినట్టు మరి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘానికి మన పూర్వ హిస్టరీ తెలియలేనటువంటి పరిస్థితి చాలామంది ఉన్నాం. కొత్తగా ఉద్యోగాలు జాయిన్ అయినటువంటి సీనియర్ కామ్రేడ్స్ పెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా కొత్త నాయకత్వానికి కొన్ని విషయాలు తెలియాలి. అలాగే ఆ రోజు ఆమనగంటి శ్రీరాములైనా తర్వాత వచ్చినటువంటి రమణయ్య గారైనా లేదా అప్పుడు సుధాకర్ ప్రసాద్ గారైనా వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఇవాళ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో ప్రతి తాలూకా యూనిట్లోనూ లేకపోతే జిల్లా యూనిట్లో కూడా ఆవిర్భావ దినోత్సవాలు జరపడం అని మీరందరూ చూసే ఉంటారు. మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మహిళా దినోత్సవాలకి ఈసారి జరిగిన మహిళా దినోత్సవాలకి చాలా తేడాగా చేశారు, చాలా హ్యాపీగా చేశారు. వేలాది మంది ఉద్యోగస్తులు కొన్ని జిల్లాల్లో అయితే పండగ వాతావరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే ఉద్యోగులుగా ఏపీ ఎన్జిఓ సంఘంగా ఆవిర్భావ దినోత్సవం జరపాలని, లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ పెద్దల తాలూకా సుధాకర్ ప్రసాద్ గారి జయంతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆమనగడ్డి శ్రీరాములు జయంతో ఎంజిఓ సంఘం బ్యానర్ మీద చెయ్యాలని ఇలాంటి కొత్త విధానాలన్నీ తీసుకొస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా అధ్యక్షులు మాట్లాడే సందర్భంలో మరి ఈ ఏపీ ఎన్జిఓ సంఘం పునరంకితం అనేక రకాల సమస్యలని సాధించడంలో
పునరంకితమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అనేక ప్రభుత్వాలను చూసాం, అనేక సమస్యల్ని ఈ సంఘం ద్వారానే మనం సాధించుకున్నాం. ఒక చిన్న క్యాజువల్ సాధారణ సెలవు నుంచి ఈరోజు మనం పొందుతున్న వందలాది బెనిఫిట్స్ అన్నింటినీ కూడా సాధించిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక ఏపీ ఎన్జిఓ సంఘానికి మాత్రమే ఉందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సంఘాల్లో అనేక రకాల చీలికలు వచ్చినాయి. సంఘాన్ని విచ్ఛేదం చేస్తానికి కొన్ని విద్రోహ శక్తులు అనేక రకాలుగా ప్రయత్నించినా కూడా మాకున్నది ఒకే ఒక జెండా, అది ఎర్ర జెండా, అది ఏపీ ఎన్జిఓ సంఘం జెండాని మాత్రమే చాటి చెప్పిన ప్రతి ఉద్యోగికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా. ఐకమత్యంతో మన ఏ యొక్క సమస్యలన్నా కూడా మనం పరిష్కరించుకోవాలి. మన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏంట్రా బాబు ఇలాంటి పరిస్థితి వచ్చింది, వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అది కొండలాగా పెరిగిపోతుంటుంటే దానికి బ్రేక్ చేసి మరి మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఒక సిస్టమేటిక్గా సుమారుగా ఎంప్లాయీస్కి రావాల్సిన ఒక 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సకాలంలో ఇప్పించిన బాధ్యత విద్యాసాగర్ గారు ఏపీ ఎన్జిఓ సంఘం నేతృత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక ఇంత లేట్ అయినందుకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకి మరొక్కసారి క్షమాపణ కోరుకుంటాం. లేట్ చేస్తుంది ఎందుకంటే మా అందరూ కోరిక విడిపోవాలి మాకు లేదు కనుక. అటువంటి ఈ పరిస్థితిలో ఈ కార్యక్రమానికి అర్హత కమిటీ ఏర్పాటు చేయడానికి వచ్చేసిన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏ విద్యాసాగర్ గారికి రాష్ట్ర ఆహ్లాదకరంగా స్పీచ్ ఉన్నది. వారి స్పీచ్ ప్రతి ఒక్కరు మీరు తినాల్సిందే. ఇక్కడ రాకుండా ఆఫీసులో కూర్చున్న ఉద్యోగులు ఉన్నట్టు చెప్పండి. ఉద్యోగుల్లో కూర్చుని వాట్సాప్లో సంఘాలు మాకు ఏం చేస్తుందని అడుగుతుంటారు, సంఘాలు మాకు ఏం చేస్తుందని అడుగుతారు. నువ్వు సంఘానికి ఏం చేస్తావు? రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి వస్తే కనుక నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటావు. సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా అడిగాం, పర్మిషన్ వారు కూడా అంగీకరించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉద్యోగులకు ఆఫీసులో ఉద్యోగం చదువుతారు. రాష్ట్ర మీరందరూ ఉంటేనే సగం మంది, మీరందరూ ఉంటేనే నాయకులు ఉన్నారు, మీరందరూ ఉంటేనే మీరంతా ఉంటేనే మేము ఉన్నాం. జిల్లా స్థాయి వరకు రాష్ట్రంలో కూడా పర్యటించి రాష్ట్రం ప్రతి చోట కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయో గౌరవించుకుంటూ ఆయన ముందు అసోసియేషన్ బలోపేతం చేయడమే కాకుండా ఈనాడు అటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ సంబంధించి కానీ ప్రభుత్వం నుంచి రాబట్టే విషయంలో ఆయన అనుసరించిన విధానం చాలా అద్భుతం. అదేవిధంగా చాలా సబ్మిషన్ ఏలూరు జిల్లా మన చాలూరు శ్రీరామ్ గారికి, రామగారికి చెప్పదలుచుకుందండి. ఏలూరు జిల్లాలో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఫామ్ కాలేదు, మీరు సహకరిస్తే ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీ ఏలూరులో ఉండే ఏపీ అసోసియేషన్లో మాకు సభ పెట్టుకోవడానికి ఒక రూమ్ని కేటాయిస్తారని కూడా ఆశిస్తూ సందర్భం కార్యక్రమానికి చెప్పడం జరుగుతుంది. మీరు ఆ కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సిఐటిగా తెలియజేస్తాం. రెండోది సిఐటి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్స్కి గత 50-60 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జేఏసీలో భాగంగా సిఐటికి సంబంధించిన అన్ని అనుబంధ సంఘాలు ఈ జేఏసీలోనే కొనసాగుతూ అనేక ఉద్యమాలని నిర్వహించిన చరిత్ర ఈ జిల్లాలో ఏలూరు కేంద్రంగా శ్రీరాములు గారి నాయకత్వంలో కానీ, ఆ తర్వాత భోగరాజు గారి నాయకత్వంలో కానీ, తర్వాత వచ్చిన అనేక మంది నాయకత్వంలో ఈ జిల్లాలో కార్మికుల సమస్యల మీద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గాన్ని కలిసి ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. దాన్ని కొనసాగుతుందని తెలియజేస్తూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ,
సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.